ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమెన్. ప్రభువైన క్రీస్తు వారి చేత మనము కొనబడి ఉన్నాము. లేకపోతే ఆయన మన కొరకు కల్వరి సిలువలో రక్తము కార్చకపోతే మనము నశించడి వారముగా ఉన్నాము. కనుక ఆయన విలువ పెట్టి తన రక్తమును విలువ పెట్టి కొని ఉన్నాడు. కనుక మన దేహములతో శరీరములతో దేవుని మహిమపరచాలి. మన దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మనము ఎరిగి ఉన్నాము. కనుక నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని మన యొక్క అవయములతో మన శరీరముతో వేసే యొక్క అవయములుగా మనము చేయకూడదు. ఎందుకంటే మన పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు, వేశ్య సాంగత్యము చేయకూడదని సారాంశము. కాబట్టి పాపమునకును జారత్వమునకును దూరముగా పారిపోవాలి. మనము చేయు ప్రతి పాపమును దేహమునకు బయట ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హాని చేసుకొనుచున్నాడని, పాపము చేసుకొనుచున్నాడని మనము ఎరగాలి. కాబట్టి మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది. కనుక మనలోనున్న పరిశుద్ధాత్మకు మనము ఆలయములై ఉండాలని మనము ఎరగాలని కోరుకొనుచున్నాను. మనము మన సొత్తు కాదు, దేవుడే తన రక్తమునిచ్చి విలువబెట్టి కొనబడి ఉన్నాము. కనుక మన దేహములతో దేవుని మహిమపరచాలని ప్రభు పేరట మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन कोरिन्थियों की पहली पत्री 6वां अध्याय में है। क्योंकि दाम देकर मोल लिए गए है, इसलिए अपनी देह के द्वारा परमेश्वर की महिमा करो। यीशु मसीह की जय। क्या तुम नहीं जानते कि तुम्हारी देह मसीह के अंग है? सो क्या मैं मसीह के अंग लेकर उन्हें वेश्या के अंग बनाऊं? कदापि नहीं। व्यभिचार से बचे रहो। जितने और पाप मनुष्य करता है वे देह के बाहर है, परंतु व्यभिचार करने वाला अपने ही देह के विरुद्ध पाप करता है। क्या तुम नहीं जानते कि तुम्हारी देह पवित्र आत्मा का मंदिर है, जो तुम्हें बसा हुए है और तुम्हें परमेश्वर की ओर से मिला है, और तुम आपने नहीं है, क्योंकि दाम देकर मोल लिया गया है। इसलिए अपनी देह के द्वारा परमेश्वर के महिमा करो। यीशु मसीह की जय। आमेन. Praise the Lord. Word of God. 1 Corinthians chapter 6. For ye have been bought with a price. Glorify now then God in your body. Praise the Lord. Amen.
Do ye not know that your bodies are members of Christ? Shall I then, taking the members of the Christ, make them members of a harlot? Praise the Lord. Every sin which a man may practice is without the body, but he that commits fornications sins against his own body. Praise the Lord. Do ye not know that your body is the temple of the Holy Spirit, which is in you, which ye have of God? Yea, and ye are not your own, for ye have been bought with a price. Glorify now then God in your body. Praise the Lord. Amen. Amen.